ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా పిల్లలకు ఓదార్పునిచ్చారు. జన్మ జన్మలుగా పాపాల భారం ఎక్కువైపోయి ఆత్మ నడవలేకపోతుంది. అందుకే తండ్రి ఓదార్పునిస్తున్నారు. ఇంకొద్ది రోజులే, ఈ దుఃఖమంతా ఇంకా సమాప్తమైపోతుంది, ఇంకా మీ సుఖం రోజులు రాబోతున్నాయి అని బాబా అన్నారు. పిల్లలు, మీరు భ్రమరి సమానంగా జ్ఞానాన్ని బూబూ చేస్తూ అందరికీ వినిపించండి. అయితే అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఆత్మాభిమానిగా అవ్వటం. బాబా మనల్ని డైరెక్ట్గా తన స్మృతిలో ఉండమని చెప్పరు. ఆత్మగా భావిస్తూ నన్ను జ్ఞాపకం చేయండి అంటారు. నేనెవరిని అనేది ముఖ్యమైనటువంటి విషయము అన్నారు. అందుకే ఆత్మాభిమానిగా మనం జ్ఞానాన్ని వినాలి, ఇతరులకు వినిపించాలి. దీనినే బాబా సోమరసం త్రాగండి, త్రాగించండి అన్నారు. అందరికీ తాగించండి, అమృతాన్ని తాగించండి. పరమాత్మ తండ్రి స్వయంగా వచ్చారు అనే విషయాన్ని తెలియజేస్తూ అందరికీ వారితో సంబంధాన్ని జోడింపచేయాలి అన్నారు. ఇది 3 జూలై 2026 మురళి సారము. మధురమైన పిల్లలు, మీరు ఈ డ్రామా యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. మీకు తండ్రి ద్వారా జ్ఞానం యొక్క 3వ నేత్రము లభించింది, కాబట్టి మీరు ఆస్తికులుగా ఉన్నారు. మధురమైన పిల్లలు, మీరు ఈ డ్రామా యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. తండ్రి ద్వారా జ్ఞానం యొక్క 3వ నేత్రం మీకు లభించింది, కాబట్టి మీరు ఆస్తికులు. మీరు ఆస్తికులు, భగవంతుని ఆస్తికి వారసులు, భగవంతుడి యథార్థమైన అస్తిత్వాన్ని తెలుసుకున్నవారు. మీ నేత్రం తెరుచుకుంది, గుప్తంగా ఉన్నటువంటి 3వ నేత్రం మనది తెరుచుకుంది. తెరుచుకొని యథార్థ రీతిలో తండ్రిని స్మృతి చేస్తున్నటువంటి వారమే. తండ్రి యొక్క స్మృతి ఏదో రూపంలో కేవలం నామాన్ని తలుచుకోవడంతో కాదు, యథార్థంగా వారిని గుర్తించి జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని ఆస్తికులం. ప్రశ్న: తండ్రి యొక్క ఎలాంటి టైటిల్ ధర్మస్థాపకులకు ఇవ్వలేము? జవాబు: తండ్రిని సద్గురువు అంటారు. బాబా సద్గురువు. ఏ ధర్మస్థాపకునైనా గురువు అని అనలేము, ఎందుకంటే గురువులు అనగా దుఃఖాల నుండి విడిపించి సుఖంలోకి తీసుకొని వెళ్ళేవారు అని. ధర్మస్థాపన చేసేటువంటి వారి వెనక ధర్మం యొక్క ఆత్మలంతా పైనుండి క్రిందకు వస్తాయి, అంటే దుఃఖమయమైనటువంటి ప్రపంచంలోకి వస్తాయి. ఒక విధంగా ధర్మస్థాపన చేసేటువంటి వారు క్రిందకి రావడంతో వారి వెనకాల ఉన్న ఆత్మలంతా కూడా నెమ్మది నెమ్మదిగా జన్మ తీసుకుంటూ ఉంటారు. దుఃఖాలు పెరుగుతూనే ఉంటాయి. వారు ఎవ్వరిని తిరిగి తీసుకొని వెళ్ళలేరు. బాబా వచ్చేదే సర్వ ఆత్మలను ఇంటికి తీసుకొని వెళ్ళేందుకు, కాబట్టే వారిని సద్గురువు అంటారు. సద్గురువు పరమాత్మ తండ్రి ఒక్కరే, ఇంకెవరు కూడా సద్గురువు కాలేరు, గురువుగాను కాలేరు అంటున్నారు. గురువు అంటేనే గతినిచ్చేటువంటి వారు అని అంటారు. గురువు బినా గతి నహి అని అంటూ ఉంటారు కూడా. అంటే గురువు లేకపోతే గతి లేదు, గురువు ఉంటేనే గతి ఉంటుంది అంటే అర్థం ఏంటి? గతి అంటే ముక్తి, అందరినీ తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళేటువంటి శక్తి. అది ఎవరిలో ఉంది? కేవలం పరమాత్మ. భగవద్గీతలో కూడా ఏమన్నారు భగవంతుడు? పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం అని. అంటే పవిత్రంగా ఉన్నటువంటి సాధు మహాత్ములందరినీ కూడా నేనే తీసుకెళ్తాను. అందరికీ మార్గాన్ని చూపించేవాడిని, అందరికీ దారిని తెలియచేసేవాడిని నేనే అని గీతలో కూడా ఉంది పాట. ఈ పాపపు ప్రపంచం నుండి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళండి ప్రభు. ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఎక్కడైతే సుఖము శాంతి ఉంటాయో అక్కడికి అంటూ భక్తిలో నుండే ఈ పాట పాడుతూ వచ్చారు. ఓం శాంతి.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట యొక్క ఒక లైన్ను విన్నారు. ఇది పాప ఆత్మల ప్రపంచం, మొత్తం పాపంతో నిండిపోయి ఉంది. పిల్లలకి తెలుసు పాపాత్మల ప్రపంచం అనడం ఎలా ఉంది ఈ పదము, ఈ అక్షరమే బాగోలేదు కదా. కానీ మనుషులు ఇది అర్థం చేసుకోవటం లేదు. నిజంగా ఇది పాపాత్మల ప్రపంచంగా మారింది. అంటే ఒకప్పుడు పుణ్యాత్మల ప్రపంచం కూడా ఉండేది అని అర్థం కదా. దానిని స్వర్గం అంటారు, పాపాత్మల ప్రపంచాన్ని నరకం అంటారు. భారత్లోనే స్వర్గం మరియు నరకం యొక్క చర్చ అధికంగా జరుగుతుంది. మనుషులు మరణిస్తే ఇక్కడ వెంటనే స్వర్గస్థులయ్యారు అని అంటారు. దీంతో రుజువవుతుంది అంటే ఇప్పటి వరకు నరకవాసులుగా ఉన్నారు, ఇప్పుడే స్వర్గానికి వెళ్తున్నారు అని. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి వెళ్ళారు అని. కానీ మనుషులు ఏమీ అర్థం చేసుకోవటం లేదు. ఏది వస్తే అదే మాట్లాడేస్తారు. యథార్థ అర్థమైతే ఎవరికీ తెలియదు. బాబా వచ్చి పిల్లలందరినీ ఓదారుస్తూ ఉన్నారు. పిల్లలు, కొద్దిగా ఓర్పు వహించండి. మీ పాపాల భారం అంతా చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు పుణ్యాత్మలుగా తయారు చేసి మిమ్మల్ని ఎలాంటి ప్రపంచానికి తీసుకెళ్తానంటే ఇంకక్కడ సుఖము, శాంతి, సంపదలు, సిరులు అన్నీ, ఆరోగ్యం, ఆనందం అన్నీ ఉంటాయి. దానిని స్వర్గం అంటారు. అలాంటి స్వర్గ ప్రపంచానికి తీసుకెళ్తున్నారు. అక్కడ ఎలాంటి పాపము ఉండదు, దుఃఖము ఉండదు. పిల్లలకి ఓర్పు లభిస్తుంది. ఈరోజు ఇక్కడున్నారు, రేపు మీ శాంతిధామం, సుఖధామానికి వెళ్తారు. ఏ విధంగా జబ్బు చేసినటువంటి మనుషులకు డాక్టర్లు ఓదార్పునిస్తారు కదా. కొంచెం బాగైపోగానే ఇంకా తొందరగా కోలుకుంటారు. మీ జబ్బంతా నయమైపోతుంది, నొప్పి అంతా తగ్గిపోతుంది, మీరు చాలా మంచిగా నడుస్తారు, మీరు చాలా యాక్టివ్ అవుతారు అంటూ ఓదార్పునిస్తారు. ఇప్పుడు ఇక్కడైతే అనంతమైన ఓదార్పును శివబాబా పిల్లలకి ఇస్తూ ఉన్నారు. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు చాలా దుఃఖితులుగా, పతితులుగా అయిపోయారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆస్తికులుగా తయారు చేస్తున్నాను. మరల రచన యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే మీరెవరో, మీ తండ్రి ఎవరో నేను తెలియజేస్తున్నాను అంటున్నారు బాబా. ఋషులు మొదలైనటువంటి వారందరూ కూడా ఏమన్నారు, రచయిత రచన గురించి మాకేమీ తెలియదు అని చెప్పారు. ఇప్పుడు మరెవరికి తెలుస్తుంది? ఎవరి ద్వారా ఎప్పుడు లభిస్తుంది ఆ జ్ఞానం? ఇది ఎవరికీ తెలియదు. డ్రామా యొక్క ఆది మధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు. బాబా అంటారు, నేను సంగమ యుగంలో వచ్చి డ్రామా అనుసారంగా పిల్లలైన మిమ్మల్ని మొట్టమొదట ఆస్తికులుగా తయారు చేస్తాను. తర్వాత మీకు రచన యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని వినిపిస్తాను. అనగా మీ జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని తెరుస్తాను. మీకు ప్రకాశము లభిస్తుంది. కళ్ళల్లో ప్రకాశం వెళ్ళిపోతే మనుషులు అంధులుగా అవుతారు కదా. అంటే దృష్టిలో వెలుగు కోల్పోతే ఇంకా అంధులుగా పిలువబడతారు. ఈ సమయంలో మనుషులకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లేదు. మనుషులై ఉండి ఆ తండ్రి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాన్ని తెలుసుకోకపోతే వారిని బుద్ధిహీనులు అని అంటారు. కొందరేమో అందులకు పిల్లలు అందులుగా ఉన్నారంటే గుడ్డివారి సంతానం గుడ్డివారిగా ఉన్నారు. మరికొందరు నేత్రాలు కలిగినటువంటి వారు అని పాటలో కూడా ఉంది. మహాభారత యుద్ధం జరిగినట్లుగా మరియు ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరిగినట్లుగా చూపిస్తారు. సత్యయుగ రాజధానిని ఇచ్చేందుకు బాబా స్వయంగా వచ్చి ఆత్మలకు రాజయోగాన్ని నేర్పించారు. నేను రాజును, బ్యారిస్టర్ను అని ఆత్మని అంటుంది. మనం విశ్వరచయిత అయిన తండ్రి ద్వారా విశ్వరాజ్యాన్ని పొందుతున్నామని ఇప్పుడు మీకు తెలిసిందే. బాబా దేనికి రచయిత? కొత్త ప్రపంచానికి రచయిత. తండ్రి కొత్త సృష్టిని రచిస్తారు. వారు క్రియేటర్ కావున వారిలో మొత్తం జ్ఞానం అంతా ఉంటుంది. మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర ఇంకెవ్వరికీ తెలియదు. ఎవరికి జ్ఞానం యొక్క 3వ నేత్రం లేదు. బాబా తప్ప ఇంకెవరు 3వ నేత్రాన్ని తెరవలేరు. 3వ నేత్రాన్ని ఇచ్చేటువంటి శక్తి ఇంకెవరికి లేదు.
ప్రపంచం యొక్క హిస్టరీ, జాగ్రఫీ, మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం అంటే ముల్లోకాల పరిచయాన్ని ఇవ్వడం, ఇవన్నీ బాబానే చేస్తారు. ఇవన్నీ మీకే తెలుసు. మూలవతనం అనేది ఆత్మల సృష్టి. మేం బ్రహ్మతత్వంలో లీనమైపోతామని లేదా జ్యోతిలో కలిసిపోతుందని సన్యాసులు అంటారు. కానీ అలా ఏమీ జరగదు. బ్రహ్మతత్వంలోకి వెళ్ళి మీరు నివసిస్తారు. అది మీ ఇల్లు. ఇంటికి వెళ్ళి ఉంటారు కానీ ఇంట్లో లీనమైపోరు కదా. ఆ శాంతిధామం అనేది ఇల్లు. వారేమో బ్రహ్మతత్వమునే భగవంతుడని అంటారు. ఎంత తేడా ఉంది. ఇంటి యజమానిని ఇంటితో సెపరేట్ చేయాలి. ఇల్లు యజమాని రెండు వేరు కదా. కానీ ఇంటినే ఇంటి యజమాని అని భావిస్తే, ఇంటి యజమానిని లెక్క చేయకుండా ఉంటే మరి అది తప్పు కదా. అందుకే బాబా అన్నారు, నేను బ్రహ్మతత్వాన్ని కాదు బ్రహ్మతత్వంలో ఉండేటువంటి వాడిని అని. మీరు కూడా అంతే. బ్రహ్మము అనేది తత్వము. ఏ విధంగా ఆకాశము ఒక తత్వమో అలాగే బ్రహ్మము కూడా ఒక తత్వము. అక్కడ ఆత్మలమైన మనము మరియు పరంపిత పరమాత్మ నివసిస్తాము. దాన్ని స్వీట్ హోమ్ అని అంటారు. స్వీట్ సైలెన్స్ హోమ్. అది ఆత్మల ఇల్లు. బ్రహ్మ మహాతత్వంలో ఆత్మలేమి లీనం అవ్వరు. ఆత్మ ఎప్పుడు వినాశనం అవ్వదని పిల్లలకు తెలుసు. ఆత్మ అవినాశి. ఈ డ్రామా కూడా తయారు చేయబడినది, అవినాశిగా ఉంది. ఈ డ్రామాలో ఎంతమంది పాత్రధారులు ఉన్నారు. ఇప్పుడు ఇది సంగమ యుగము. ఈ సమయంలో పాత్రధారులంతా హాజరై ఉన్నారు. నాటకం పూర్తయితే పాత్రధారులందరూ, రచయిత మొదలైన వారంతా వచ్చి ఒక్కసారిగా దర్శనమిస్తారు కదా. పూర్వకాలంలో నాటకాలు ఎక్కువగా ప్రదర్శించేవారు. నాటకం పూర్తయిందంటే యాక్టర్స్ అందరూ కూడా వేషధారణలోనే వేదిక పైన ఒక్కసారిగా కనిపిస్తారు. దాని యొక్క డైరెక్టర్ కానీ దాని వెనకాల ఎవరెవరైతే కృషి చేశారో వారందరూ కూడా వేదిక పైన అందరికీ ఒకసారి దర్శనం ఇస్తారు. అందరూ వారిని అభినందిస్తూ చప్పట్లు కొడతారు. అలా బాబా అంటున్నారు, మీరందరూ కూడా ఆత్మలు ఈ సృష్టి నాటకం పూర్తయ్యే టైంకి మొత్తం హాజరై ఉంటారు. ఈ సమయంలో అనంతమైన డ్రామా కూడా పూర్తవుతుంది. తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ డ్రామాలో అయితే అసలు ఎలాంటి మార్పులు చేర్పులు జరగవు. ఆ హద్దు నాటకాలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అక్కడ డ్రామా పాతదైపోతుంది. ఈ అనంతమైన డ్రామా అయితే అవినాశిగా అనాదిగా ఉన్నది. ఈ సమయంలో ఈ అనంతమైన డ్రామా కూడా పూర్తవుతుంది. తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ హద్దు నాటకాలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆ డ్రామాలు పాతవైపోతాయి. ఈ అనంతమైన డ్రామా అయితే అనాది అవినాశిగా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. తండ్రి త్రికాలదర్శులుగా త్రినేత్రిగా తయారు చేస్తారు. దేవతల్ని త్రికాలదర్శులు అని అనలేము, ఎందుకంటే వాళ్ళకి త్రికాల జ్ఞానము ఉండదు. భవిష్యత్తులో మళ్ళీ మేము మా సాధారణ స్థితిలోకి వచ్చేస్తాము, దైవీ గుణాలన్నింటినీ కోల్పోతాము. ఈ జ్ఞానం వారికి ఉండదు. త్రికాలదర్శులు కేవలం బ్రాహ్మణ వర్ణానికి చెందిన మీరు మాత్రమే. ఎప్పటి వరకైతే బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించడం జరగదు. మీకు వృక్షం యొక్క ఆది మధ్యాంతాల గురించి కూడా తెలుసు, అన్ని ధర్మాల గురించి కూడా తెలుసు. మీరు కూడా మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అవుతారు. తండ్రి పిల్లల్ని తన సమానంగా తయారు చేస్తారు కదా. జ్ఞాన సాగరుడిగా మన తండ్రి ఉంటే మరి మనం అజ్ఞానంలో ఉంటామా? మనం కూడా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవుతాం. వారు ఆత్మలందరికీ తండ్రి. పిల్లలందరినీ ఆస్తికులుగా చేసి త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ ఇదే చెప్పాలి. శివబాబా వచ్చారు, వారిని స్మృతి చేయండి. ఎవరైతే ఆస్తికులుగా అవుతారో వారు తండ్రిని బాగా ప్రేమిస్తారు. మీ పైన తండ్రికి కూడా చాలా ప్రేమ ఉంది. మీకు తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి, వినాశకాలే ప్రీత బుద్ధి విజయంతి అని అంటారు కూడా.
గీతలో సత్యమైన విషయాలు ఉన్నాయి. శ్రీమద్ భగవద్గీత సర్వోత్తమమైనటువంటి శాస్త్రము. ఇది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క శాస్త్రము. ముఖ్యమైనవి 4 ధర్మశాస్త్రాలు అని కూడా బాబా చెప్పారు. మిగిలిన ధర్మాల వారు కేవలం వారి ధర్మాలను స్థాపన చేయడానికే వస్తారు. అక్కడ రాజ్యం మొదలైనటువంటి వాటి విషయం ఏమీ ఉండదు. వారిని గురువులని కూడా అనరు. మరి 4 ముఖ్యమైన ధర్మశాస్త్రాలని వేటిని అంటారు బాబా? ఒకటి భగవద్గీత, రెండోది ఖురాన్, మూడోది దంపత్, 4వది బైబిల్. ఇలా 4 ఉన్నాయి. గురువు కర్తవ్యము తిరిగి తీసుకొని వెళ్ళడం. ఇబ్రాహీం, బుద్ధుడు, క్రైస్ట్ మొదలైన వారంతా కూడా కేవలం పైనుండి వస్తారు, క్రింది నుండి ఎవరిని తీసుకొని వెళ్ళలేరు. వారి వెనక వారి వంశావళి కూడా పైనుండి క్రిందకు వస్తుంది. గురువు అంటేనే దుఃఖం నుండి విడిపించి సుఖంలోకి తీసుకొని వెళ్ళేవారు అని అర్థం. ఆ ధర్మస్థాపకులైతే కేవలం ధర్మస్థాపన చేయడానికి వస్తారు. ఇక్కడైతే చాలా మందిని గురువులని అంటూ ఉంటారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లను కూడా గురువులని అనలేము. ఒక్క శివబాబా మాత్రమే సర్వుల సద్గతి దాత. పిలవడం కూడా ఒక్క రాముణ్ణి పిలుస్తారు. శివబాబాను కూడా రాముడని అంటారు. చాలా భాషలు ఉన్నాయి కదా, అందుకే పేర్లు కూడా బాబాకు చాలా పెట్టేశారు. వారి అసలు పేరు శివ. వారిని సోమనాథుడు అని అంటారు. సోమరసాన్ని తాగించారు కాబట్టి సోమనాథ్ అని అన్నారు. అంటే జ్ఞాన ధనాన్ని ఇచ్చారు. ఇకపోతే నీరు మొదలైనటువంటి వాటి విషయమైతే ఏమీ లేదు. మిమ్మల్ని సన్ముఖంగా, నాలెడ్జ్ఫుల్గా, బ్లిస్ఫుల్గా బాబా తయారు చేస్తున్నారు. బాబా అయితే జ్ఞాన సాగరుడు. పిల్లలైన మిమ్మల్ని కూడా జ్ఞాన నదులుగా తయారు చేస్తారు. సాగరం ఒకటే ఉంటుంది. ఒకే సాగరం నుండి అనేక నదులు వెలువడతాయి. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఈ సమయంలో ఈ భూమి అంతా కూడా రావణుడి స్థానంగా ఉంది. కేవలం లంకలో మాత్రమే కాదు, మొత్తం భూమిపైన రావణుడి రాజ్యం ఉంది. రామరాజ్యంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇది కేవలం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. బాబా అర్థం చేయించారు, నేను 3 ధర్మాలను స్థాపన చేస్తాను. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలు. తర్వాత వైశ్య, శూద్ర వర్ణాలలో మిగిలిన వారంతా వచ్చి వారి వారి ధర్మాలను స్థాపన చేస్తారు. బాబా అనేక ధర్మాల వినాశనంను కూడా చేయిస్తారు. భారత్లో త్రిమూర్తి చిత్రాన్ని కూడా తయారు చేస్తారు. కానీ అందులో శివుని చిత్రాన్ని మాత్రం మాయం చేసేసారు. శివబాబా చిత్రం ఏమీ ఉండదు. పరంపిత పరమాత్ముడిగా ఉన్న శివుడు బ్రహ్మ ద్వారా స్థాపన మరియు విష్ణు ద్వారా పాలన చేయిస్తారని, శంకరుడి ద్వారా వినాశనం చేయిస్తారని, వారిని కరణ్ కరావన్ హార్ అంటే చేసేవారు, చేయించేవారని అంటారని శివుని చిత్రం ద్వారానే నిరూపించబడుతుంది. వారు స్వయము కర్మలు చేస్తారు. పిల్లలైన మీకు కూడా నేర్పిస్తారు. కర్మ, అకర్మ, వికర్మల గతులను కూడా బాబా అర్థం చేయిస్తున్నారు. రావణ రాజ్యంలో మీరు ఏ కర్మలైతే చేస్తారో అవన్నీ వికర్మలుగా మారుతాయి. సత్యయుగంలో మీరు ఏ కర్మలు చేస్తారో అవన్నీ అకర్మలుగా మారుతాయి. ఇక్కడ వికర్మలే జరుగుతాయి, ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. సత్యయుగంలో పంచవికారాలు ఉండవు కాబట్టి అక్కడ కర్మల ఖాతానే లేదు. ఒక్కొక్క విషయము బాగా అర్థం చేసుకోవాల్సినది. అది కూడా బాబా ఒక క్షణంలో అర్థం చేయిస్తారు. ఇప్పుడు సత్యయుగంలో ఎవరు పుణ్యకర్మలు చేసుకోవడానికి లేదు. అక్కడ కర్మలన్నీ అకర్మలు అవుతాయి. అంటే అక్కడ పాపం, పుణ్యం ఏది కూడా ఉండదు. అక్కడ ఏ రకమైనటువంటి వికర్మలు జరగవు, వికారాలే ఉండవు అక్కడ. ఓం యొక్క అర్థాన్ని వారైతే చాలా విస్తారంగా అర్థం చేయిస్తారు. బాబా అంటారు, ఓం అనగా నేను ఆత్మను మరియు ఇది నా శరీరము. ఇది ఎంత ఈజీగా ఉంది. మనం సుఖధామానికి వెళ్తున్నామని మీరు భావిస్తారు. శ్రీకృష్ణుని మందిరాన్ని సుఖధామం అని అంటారు. వాస్తవానికి అది కృష్ణపురి కూడా. మాతలు కృష్ణపురిలోకి వెళ్ళేందుకు చాలా కృషి చేస్తారు. మీరు ఇప్పుడు భక్తి ఏమీ చేయరు, మీకు జ్ఞానం లభించింది, మీరు ఇంకా పై మెట్టులో ఉన్నారు. మిగతా మనుష్య మాత్రులు ఎవరిలోనూ ఈ జ్ఞానం లేదు. నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసి తీసుకొని వెళ్తాను.
మళ్ళీ పతితంగా ఎవరు తయారు చేస్తారు మరి? ఈ విషయాన్ని ఎవరు చెప్పలేరు. మేల్ మరియు ఫీమేల్ అందరూ భక్తురాళ్ళే, సీతలే. అందరి సద్గతిని చేసేవాడు రాముడైన తండ్రి ఒక్కరే. అందరూ రావణుడి జైల్లో ఉన్నారు. ఇది ఉన్నదే దుఃఖధామం. తండ్రి మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా తయారు చేస్తారు. ఇటువంటి తండ్రిని 5000 సంవత్సరాల తర్వాత కేవలం మీరు మాత్రమే చూస్తారు. లక్ష్మీనారాయణల ఆత్మలకు ఇప్పుడు జ్ఞానం ఉంది. నేను చిన్నప్పుడు ఈ విధంగా కృష్ణుడిగా ఉండేవాడిని, పెద్దవాడిగా అయిన తర్వాత ఈ విధంగా శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను అనే జ్ఞానం ఉంది. ఇంకెవరికి జ్ఞానం లేదు. లక్ష్మీనారాయణల ఆత్మలకు ఈ సంగమ యుగంలో మొత్తం నాలెడ్జ్ ఉంది. బాల్య స్థితిలో నేను కృష్ణుడిగా పాత్ర వహించాను. ఇప్పుడు వృద్ధాప్యంలో అంతిమంలో సంగమ యుగంలో పాత్ర వహిస్తున్నాను అని. అంటే మొత్తం సృష్టిలో ఉన్నటువంటి 4 యుగాలను బాబా 4 స్టేజెస్గా చెప్తున్నారు. సత్యయుగం బాల్యం, త్రేతాయుగం యవ్వనం, మధ్య వయసు అనేది ద్వాపరయుగం, కలియుగం వృద్ధాప్యం. బాబా అంటారు, మీరంతా పార్వతులు. శివబాబా మిమ్మల్ని అమరులుగా తయారు చేయడానికి అమరలోకానికి తీసుకొని వెళ్ళేందుకే ఈ అమర కథను వినిపిస్తున్నారు. ఇది మృత్యులోకం. పార్వతులైనటువంటి మీరంతా అమరనాథుని ద్వారా అమర కథను వింటున్నారు. మీరు నిజంగా అలా తయారవుతారు. కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మ అయిన మనము అమరులుగా అవుతాం. అక్కడ దుఃఖం అనే మాటే ఉండదు. ఉదాహరణకు సర్పం ఒక కుబుసాన్ని వదిలి మరొకటి ధరిస్తుంది. ఇప్పుడు సర్పానికి ఏమైనా దుఃఖం కలుగుతుందా? కుబుసాన్ని వదిలిపెట్టే సమయంలో అది సంతోషంగా హ్యాపీగా వదిలేస్తుంది. ఎందుకంటే మళ్ళీ కొత్తది తయారవుతుంది కాబట్టి. బాబా అంటారు, ఈ ఉదాహరణలన్నీ కూడా సంగమ యుగంలో మీ అంతిమ స్థితికి గుర్తు. అంతిమంలో మీరు ఈ శరీరాన్ని సహజంగా విడిచిపెడతారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే మీకు కొత్త ప్రపంచంలో మళ్ళీ కొత్త శరీరం నిర్మాణం జరుగుతుంది. మళ్ళీ ప్రకృతి పంచతత్వాలని పావనం అవుతాయి. పావన శరీరం నా కోసం రెడీ అవుతుంది అని సంతోషం కలుగుతుంది. అలాగే భ్రమరి ఉదాహరణ కూడా మీకు వర్తిస్తుంది అంటున్నారు. భ్రమరి ఏం చేస్తుంది? చెత్తలో ఉన్నటువంటి కీటకాలను తీసుకొచ్చి బూ బూ అని శబ్దం చేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉండడంతో వాటి రెక్కలకు బలం వచ్చి అవి ఎగరడం మొదలు పెడతాయి. అలాగే మీరు కూడా బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? వికారి పురుగుల సమానంగా స్వభావం ఉన్నటువంటి మనుషులను దేవతలుగా, దైవీ గుణాలను నింపుతూ దేవతలుగా తయారు చేస్తున్నారు. ఇదంతా మనుషుల విషయమే. భ్రమరి ఉదాహరణ కూడా ఇక్కడిదే అంటున్నారు. మీరు బ్రాహ్మణులే, తండ్రి ద్వారా అమర కథను వినిపిస్తున్నారు. ఇతరులకు కూడా జ్ఞానం యొక్క బూబూ చేస్తున్నారు. దీంతో మనుషుల నుండి దేవతలుగా, స్వర్గం యొక్క పర్యగా అవుతారు. అంతే తప్ప నిజంగా మానస సరోవరంలో వెళ్ళి మునకలు వేయడంతో ఎవరూ పర్యగా అవ్వరు. అదంతా కూడా వాస్తవం కాదు. మీరు సత్యమే వింటున్నారు. ఇప్పుడు తండ్రి సత్యమే వినిపిస్తున్నారు. బాబా చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. నిరాకారుడైనటువంటి పరంపిత పరమాత్ముడు ఈ బ్రహ్మ ముఖము ద్వారా వినిపిస్తూ ఉన్నారు. మీరు ఈ చెవుల ద్వారా వింటూ ఉన్నారు. ఆత్మాభిమానిగా అవ్వాలి. పరమాత్ముడు కూడా మనకి రియలైజ్ చేయిస్తూ ఉన్నారు. నేనెవరిని అని చింతన చేయండి పిల్లలు. మీరెవరు? ఇంకెవరు కూడా మిమ్మల్ని ఆత్మాభిమానిగా చేయలేరు. తండ్రి మాత్రమే ఆత్మజ్ఞానాన్ని ఇస్తూ ఆత్మాభిమానిగా చేస్తారు. మీరు ఆత్మాభిమానిగా కండి అని కూడా ఎవరు చెప్పలేరు. శివ జయంతిని కూడా జరుపుతున్నారు, కానీ వారి జయంతి ఎలా జరుగుతుంది అనేది మాత్రం వారికి తెలియదు. బాబా స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు, నేను సాధారణ వృద్ధ తనువులో ప్రవేశిస్తాను అని. లేకపోతే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు? పతిత తనువే కావాలి కదా. పతితమైన శరీరంలో, పతిత ప్రపంచంలో పరమాత్మ తండ్రి ప్రవేశిస్తారు. సూక్ష్మవతన్వాసి బ్రహ్మలో విరాజమానమై బ్రాహ్మణులను రచించారు. సూక్ష్మవతనంలోకి శివబాబా ఫస్టే వెళ్ళరు, క్రిందకే వస్తారు బాబా.
బాబాన్న నేను పతిత శరీరం పతిత ప్రపంచంలోకి వస్తాను. గాయనం ఉంది కదా, బ్రహ్మ ద్వారా స్థాపన అని. బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుంది. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తీసుకుంటారో వారు దేవతగా అవుతారు. మనుషులు బ్రహ్మ చిత్రాన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతారు. మీ దాదాను ఇక్కడ బ్రహ్మస్థానంలో చూపిస్తున్నారేంటి అని అడుగుతారు కూడా. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే కావాలి కదా, సూక్ష్మవతనంలో ప్రజలను ఎలా రచిస్తారు? ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు వేలాది మంది బ్రహ్మ కుమారులుగా ఉన్నారు. లక్షలాది మంది అయిపోయారు ఇప్పుడు. ఇదేం అబద్ధం కాదు. మనం శివబాబా ద్వారా వారసత్వాన్ని పొందుతూ ఉన్నాం. పిల్లలకి బాబా అర్థం చేయించారు. అతడేమో అవ్యక్త బ్రహ్మ పైన ఉండేవాడు. ఇక్కడైతే ప్రజాపిత బ్రహ్మ సాకారంగా కావాలి కదా. పతితంగా ఉన్నవారిని పరమాత్ముడు పావనంగా చేస్తారు. తత్తత్వం అంటే ఎలాగైతే బ్రహ్మ ఆత్మ పావనంగా అవుతుందో అలాగే మీరు కూడా పావనంగా అవుతారు. ఎలా అయితే శివబాబా అందరినీ పావనంగా చేస్తున్నారో అలాగే మీరు కూడా అందరినీ పావనంగా చెయ్యాలి అని. అచ్చా, मीठी मीठी सिकिलती बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. ఆత్మాభిమానిగా ఈ చెవుల ద్వారా అమరకథను వినాలి. జ్ఞానం యొక్క బూబూ చేసి తన సమానంగా తయారు చేసే సేవలో ఉండాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానంగా నాలెడ్జ్ఫుల్గా బ్లిస్ఫుల్గా ఆనందాన్ని పంచేవారిగా అవ్వాలి. సోమరసాన్ని త్రాగించాలి. ఫస్ట్ పాయింట్లో బాబా అమరకథను వినండి, జ్ఞానం యొక్క బూబూ చేయండి అంటున్నారు. అంటే జ్ఞానాన్ని అందరి చెవుల్లో చెప్పండి, అందరికీ వినిపించండి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఏదో ఒక రీతిలో వారికి తండ్రి యొక్క పరిచయాన్ని అందజేయాలి. సెకండ్ పాయింట్లో బాబా నాలెడ్జ్ఫుల్గా బ్లిస్ఫుల్గా అవ్వండి, సోమరసం త్రాగించండి అంటున్నారు. వరదానం, మాయా విఘ్నాలను ఆట సమానంగా అనుభవం చేసుకునేటువంటి మాస్టర్ విశ్వ నిర్మాత భవ. మాయా విఘ్నాలను ఆట సమానంగా అనుభవం చేసుకునేటువంటి మాస్టర్ విశ్వ నిర్మాత భవ. వివరణ, ఏ విధంగా ఎవరైనా వృద్ధుల ఎదుట చిన్న పిల్లలు తమ బాల్యపు నిర్లక్ష్యం కారణంగా ఏవైనా మాటలు మాట్లాడినా, ఏదైనా ఇలాంటి కర్తవ్యం చేసినా వృద్ధులు ఏమనుకుంటారు? వీళ్ళు నిర్దోషులు, వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళ అమాయకులు, చిన్నపిల్లలు అని భావిస్తారు. వాళ్ళ పైన ఎలాంటి ప్రభావం పడదు. అలాగే ఎప్పుడైతే మీరు స్వయాన్ని మాస్టర్ విశ్వ నిర్మాతగా భావిస్తారో అప్పుడు ఈ మాయా విఘ్నాలన్నింటినీ ఆట సమానంగా అనుభవం చేసుకుంటారు. మాయ ఏ ఆత్మ ద్వారానైనా సమస్యను, విఘ్నాన్ని, పరీక్షను పేపర్ రూపంలో తీసుకొని వచ్చినా మీరు భయపడకూడదు, కానీ వారిని నిర్దోషిగా భావించాలి. వీరు నాకు సమస్యగా అయ్యారు అని భావించడానికి బదులుగా అది మాయా పరీక్ష, మాయ పెట్టే పరీక్షలో వారిని పావుగా వాడుకుంది అని భావించాలి. అంటే వారిని నిర్దోషిగా చూడాలి తప్ప దోష దృష్టితో చూడకూడదు అంటున్నారు. అలాంటి శుభభావన ఉన్నప్పుడే మనం విశ్వ నిర్మాతగా కాగలుగుతాం. స్లోగన్, స్నేహము, శక్తి మరియు ఈశ్వరీయ ఆకర్షణను స్వయంలో నింపుకోండి. అప్పుడు అందరూ సహయోగిగా అవుతారు. అందరి సహయోగాన్ని పొందాలి అంటే స్నేహం, శక్తి, ఈశ్వరీయ ఆకర్షణ మనలో ఉండాలి. అవ్యక్త సూచనలు, జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతి యొక్క అనుభవం చేయండి. ఇప్పుడు జ్వాలాముఖిగా ఆసురీ సంస్కారాలు, ఆసురీ స్వభావము అన్నింటినీ భస్మం చేయండి. ఈ విధంగా దేవీల జ్ఞాపకార్థంలో చూపిస్తారు. జ్వాలతో అసురుల సంహారం చేసినట్లుగా
అసురులంటే ఎవరో వ్యక్తులు కాదు, కానీ ఆసురీ శక్తులను అంతం చేయటం. ఇది మీ అందరి యొక్క జ్వాలా స్వరూప స్థితికి జ్ఞాపకార్థం. ఇప్పుడు ఇటువంటి యోగం యొక్క జ్వాలను ప్రజ్వలితం చేసి కలియుగి సంసారం యొక్క ఆసురీ ప్రవృత్తులను కాల్చేసేయండి, భస్మం చేసేసేయండి. మన యోగ జ్వాలలో అన్ని భస్మం అయిపోవాలి. ఆసురీ సంస్కార స్వభావాలన్నీ అంతమైపోవాలి. ఈరోజు స్వమానము: నేను మాస్టర్ విశ్వ నిర్మాతను. విశ్వాన్ని నిర్మాణం చేయాలి అంటే ముందు అందరికీ సహయోగం ఇచ్చే విధంగా ఉండాలి. ఎవరైనా మన ముందు సమస్యగా, పరీక్షగా, మన ముందు ఒక పెద్ద విఘ్నంగా నిలబడితే అక్కడ వ్యక్తిని చూడవద్దు, దోషిగా వ్యక్తిని భావించవద్దు. అక్కడ మాయ వారిని నిమిత్తం చేసి మనకు పరీక్ష పెడుతుంది అని అనుకోవాలి. అంటే వారిని నిర్దోషిగా భావించాలి. మహాత్మా గాంధీజీ అనేవారు, హేట్ ద సిన్, నాట్ ద సిన్నర్ అని. అంటే పాపాన్ని ద్వేషించు కానీ పాపిని ద్వేషించకు అని. మరి మనమైతే పూర్వజులం. మొత్తం సృష్టిలో అందరికంటే ఆది నుండి పాత్ర వహించినటువంటి వారిమి. పూర్వజ స్మృతిలో ఉంటే విశ్వ నిర్మాతగా అవడం సహజం అవుతుంది. రోజంతా మన మనస్సులో ఏ ఆత్మ పట్ల కూడా దోష దృష్టి లేదు కదా, చెక్ చేసుకుందాం. ఓం శాంతి.